అందరికీ జై శ్రీరామ్. ఈ ఫోటో చూడండి. బ్రెజిల్ దేశంలో భారత భూమి గురించి చాలా చక్కగా పాడారు బ్రెజిల్ దేశస్తులు. అక్కడ పుట్టినవారు భరతమాతను కీర్తిస్తున్నారు. ఇక్కడ పుట్టి మతం మారిన వెధవలు భరతమాత ఎవరని అడుగుతున్నారు, సిగ్గులేని వెధవలు అని నేను ఒక వీడియో పెట్టాను. దానికి ఒకడు కామెంట్ పెట్టాడు, పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అట. సో వీడు చాట భారతం రాస్తూ ఉంటాడు. సరే, వీడు రాసింది ఏంటన్నది ఒక్కసారి చదువుదాం. వీళ్ళు పాట పాడితే అబద్ధం నిజమైపోతుందా? చనిపోయి తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. అలా ఖాళీగా ఉన్నది యేసుక్రీస్తు సమాధి మాత్రమే. చనిపోయి తిరిగి లేచిన వాడు గొప్పవాడా? చనిపోయి తిరిగి లేవకుండా మట్టిలో కలిసిపోయినవాడా? బాగా ఆలోచించుకోండి. నేను పెట్టిన వీడియోకి కానీ వీడు పెట్టిన కామెంట్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ మనం ఒక రిప్లై ఇవ్వాలి. సో రిప్లై టు కామెంట్స్ అనే దీంట్లో వీళ్ళు పాట పాడితే అబద్ధం నిజం అయిపోతుందా? ఎందుకు అబద్ధం నిజం అయిపోద్ది? అసలు ఎందుకు వాళ్ళు ఏం పాడారు? नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दुभूमे सुखं वर्धितो महामङ्गले पुण्यभूमे त्वदर्थे पदद्वेषकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरं त्वा. నమస్తే సదా వత్సలే మాతృభూమే అంటూ పాడాడు. వాళ్ళు భరతమాతను కీర్తిస్తున్నారు. మన పుట్టిన దేశాన్ని మాతృభూమిగా భావించి కీర్తిస్తున్నారు వాళ్ళు. మనం కీర్తించాల్సింది బ్రెజిల్ వాళ్ళు కీర్తిస్తున్నారు. సో అది నచ్చి నాకు వీడియో పెట్టాను. వీడు దానికి సంబంధం లేని కామెంట్ ఒకటి పెట్టాడు. ఏమని పెట్టాడు? చనిపోయి తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో ఎవరూ లేరు. ఎవడు అడిగాడు నిన్న? ఆయన సమాధి ఖాళీగా ఉంది. యేసుక్రీస్తు సమాధి మాత్రమే చనిపోయి తిరిగి లేచినవాడు. అలా ఖాళీగా ఉన్నది యేసుక్రీస్తు సమాధి మాత్రమే. చనిపోయి తిరిగి లేచినవాడు గొప్పవాడా? చనిపోయి తిరిగి లేవకుండా మట్టిలో కలిసిపోయినవాడా? బాగా ఆలోచించుకోండి. మళ్ళీ అడుగుతున్నా, ఎవడు అడిగాడు నిన్న? సరే, చనిపోయి తిరిగి లేచాడు అది ఇదని చెప్తున్నాం. అసలు బైబిల్ ప్రకారం పుట్టలేదని చెబుతున్నాం. ఆల్రెడీ చెన్నై ప్రసాద్ అనే పాస్టర్ని కూర్చోబెట్టి ప్రూవ్ చేసాం ఆడు పుట్టలేదు అని. ఓకే, లేదు కాదు, నువ్వు పుట్టాడని ఏమైనా ప్రూవ్ చేస్తే కనుక రా. అసలు పుడితేనే కదా ఆడు చచ్చాడా బతికాడా సిలువ ఎక్కాడా లేదా అన్నది. అసలు పుట్టే లేదు కదా. పుట్టినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది కదా? లాజిక్కేగా. వచ్చి కూర్చుందాం, డిబేట్ చేద్దాం, తేల్చేద్దాం. ఓకేనా? అది కూడా నీకు చేతనైతే మాత్రమే. చేత కాకపోతే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చి కూడా ఫోన్లు చేయండి రా బాబు అంటే కూడా ఫోన్లు చేయడానికి వణుకు మీకు. చూసుకుంటున్నారు మీరు, అది మీరు. సో ఇక మీదట సోది కామెంట్లు పెట్టమాకు. ఇంత బారు కామెంట్లు పెట్టమాకు. దండగా టైం వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.